సర్పంచ్ పదవి అంటేనే తొక్కుడు బండి లాంటిదని తాను కూడా సైదాపురం గ్రామ సర్పంచ్గా పనిచేస్తానని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలే అన్నారు. నేడు జిల్లా కేంద్రం భువనగిరిలోని న్యూ బిబేరా కన్వెన్షన్లో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజు అన్ని శాఖలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బేర్ల ఐలే హాజరై ప్రసంగించారు. సర్పంచులకు గ్రామంలో అన్ని శాఖలపై అవగాహన ఉండాలని, అప్పుడే గ్రామం సమగ్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామంలో, పట్టణాల్లో ప్రతి సమస్య తెలుసుకుని ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో కొట్లాడి సాధించుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో అధికారుల సహాయ సహకారాలతో గంజాయి, బెల్ట్ షాపులను అరికట్టి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, అంకారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు శ్రీ వాణికుమార్, వాణి భరత్, బాలామణి భాస్కర్లతో పాటు అన్ని శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ వారికి వేదిక స్వాగతం పలుకుతుంది. ఇది ముఖ్యంగా పోలీస్ శాఖ, ట్రాన్స్పోర్ట్ శాఖ వారు ముందుకు పట్టుకెళ్ళడం జరుగుతుంది. రోడ్ భద్రత, రోడ్ సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో రోడ్ సేఫ్టీ కింద తీసుకోబోయే ప్రివెంటివ్ మెజర్స్ కొత్తగా ఎలక్ట్ అయిపోయిన సర్పంచులు, చైర్పర్సన్లు, వారి కౌన్సిలర్స్ అందరికీ అభినందనలు. అండ్ ఈ జిల్లాని మనం ప్రగతికి తీసుకెళ్తాం. అది మంచిగా అడ్మినిస్ట్రేషన్, గుడ్ గవర్నెన్స్ ఇస్తామనే నమ్మకం నాకుంది. యాజ్ ఎ టీమ్ వర్క్, ఆఫీసర్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది. టీమ్ వర్క్గా పనిచేసి ప్రభుత్వం చాలా పకడ్బందీ ప్రణాళిక ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు పక్కాగా మనం డెలివరీ సర్వీస్ డెలివరీ బాగా చేయడం, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా వివిధ శాఖల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చు అని ఒక అధ్యయనం చేసి ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ క్యాబినెట్ సబ్ కమిటీ వివరాలు వచ్చాక మీరందరికీ అవగాహన సదస్సు. చాలా మంది అడగంలో సర్పంచులు నాకెందుకులే నాకు అంతా తెలిసినట్టు. ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా నాకు కూడా తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఇక్కడ కలెక్టర్ కానీ, ఇక్కడ ఎస్పీ కానీ, ఇంకా అధికారులు మనందరినీ కోఆర్డినేట్ చేసి అన్ని సబ్జెక్టుల మీద మనకు అవగాహన కల్పిస్తారు. విద్యాశాఖ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు. మీ గ్రామంలో సుమారు 20 మంది అధికారులు మీ ఆధీనంలో పనిచేస్తారు. ఏఎన్ఎం కాంచెల, ఆశా వర్కర్ కాంచెల, అంగన్వాడీ కాంచెల, టీచర్ కాంచెల, డాక్టర్ కాంచెల అధికారులంతా కూడా మీ సరౌండింగ్లో ఏం పని చేయాలి, వాళ్ళకు మీరు ఏ రకంగా పని తీసుకోవాలి, వాళ్ళ ద్వారా మీ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో ఈ ప్రణాళిక కూడా మీకు ఈ చట్టంలో కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చినమా ఆదరించమా కాదు, తప్పకుండా సాయంత్రం 4 గంటల వరకు, ఎన్ని గంటలు మీరు సాయంత్రం 4 గంటల 4:10 నిమిషాలకు మనకి ఎవరో కలెక్టర్ గారి ప్రసంగంతో ముగిసేంత వరకు మీరుంటే ఇది మనకు అవగాహన. మన చట్టంలో ఉన్నటువంటి అన్ని మెరుగులు తెలిసే కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీ గ్రామాలలో ఏ రకంగా అభివృద్ధి కావాలి, ఇంకేం అవసరం ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఏం కొట్లాడి తెచ్చుకోవాలి, ప్రభుత్వం ఏ రకంగా మనకు స్కీమ్ అందిస్తుంది, అది కరెక్ట్ కింది స్థాయి వరకు పోతున్నాయా లేదనేదే ఈ ప్రణాళిక. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బాధ్యత
బాధ్యతగా ఒక మంచి అవకాశం ఇచ్చింది, అది ఇచ్చింది ప్రజలు. మేము నమ్మకంతో మిమ్మల్ని సర్పంచ్గా కౌన్సిలర్గా ఇక్కడ చైర్మన్గా నిలబెట్టారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజాసేవ కోసం చాలా మంది రాజకీయ నాయకులు పదవంటే నేను ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ మీ అందరికీ ఇప్పుడే తెలుసుకోవచ్చు, ముందుగా ఇప్పుడు సర్పంచ్ సుమారు